హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఐఎం గ్యారేజ్. మన దగ్గర అయితే అపాచీ వెహికల్ ఒకటి ఉంది. దీనికి వచ్చేసి కంప్లైంట్ వచ్చేసి క్లచ్ ఎంత టైట్ చేస్తే కూడా 1 day 2 daysలో అయితే లూజ్ అయిపోతుంది. దీని ప్రాబ్లం వచ్చేసి చాలామంది సరిగ్గా క్యాచ్ చేయలేకపోయారు. సో మనమైతే దీనికైతే క్లచ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. దీని క్లచ్ ప్రాబ్లమా గేర్ బాక్స్ ప్రాబ్లమ్ అనేది మేము ఓపెన్ చేసి చూపిస్తాం. అంటే క్లచ్ టైట్ చేస్తే 1 day 2 daysలో మళ్ళీ లూజ్ అయిపోతుంది. దీనికైతే ఓపెన్ చేసేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో దీనికైతే క్లచ్ అయితే ఓపెన్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఓపెన్ చేస్తున్నాము, క్లచ్ కూడా ఓపెన్ చేస్తున్నాము. సో ఫ్రెండ్, దీనికైతే క్లచ్ అయితే ఓపెన్ చేస్తాము. ఇక్కడైతే గేర్ బాక్స్ అయితే బాగానే ఉంది. సో ఇక్కడైతే మీకు ప్రాబ్లం చూపిస్తారు చూడండి. సో ఇంతకుముందు ఇవన్నీ అయితే కొత్త వేశారు. సో ఇంతకుముందు మెకానిక్ చిన్న మిస్టేక్ అయితే చేశాడు. సో ఇక్కడైతే చూడండి, ఇదైతే ఫ్రంట్ వేసాడు, సో ఇదైతే బ్యాక్ వేసాడు, ఇదైతే ఫ్రంట్ వేసాడు. ఇట్లా స్టీల్ ప్లేట్లో ఒక బ్యాక్ ఫ్రంట్ వేయడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఇంకో విషయం వచ్చేసి దీనికి క్లచ్ నట్టు ఓవరాల్గా టైట్ చేసి లేదు. సో ఇక్కడైతే స్క్రాచ్లు అయితే మీరు చూడొచ్చు. బెడ్కి కూడా స్క్రాచ్లు పడినాయి. సో ఈ బెడ్ కూడా స్క్రాచ్లు పడింది, మీరైతే చూడొచ్చు. సో ఇవన్నీ అయితే కొత్తవి అయితే వేసాడు, కానీ మెకానిక్ ఫిట్టింగ్లో అయితే కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు మేము ఇప్పాం కాబట్టి ఇవన్నీ కొత్త వేయాల్సిందే. ఇవైతే పూర్తిగా అరిగిపోయాయి. సో పనుల గేర్ షిఫ్టర్ కూడా కొత్త వేస్తున్నాము. సో ఇది కూడా చేంజ్ చేయాలా, అరిగిపోయింది, మీరైతే చూడొచ్చు. సో దీనికైతే ఫిట్టింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు గేర్లు అయితే పెట్టేస్తున్నాము. సో గేర్లు అయితే పెట్టేపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి క్లచ్ బెల్. సో దీని బ్యాక్ సైడ్ అయితే ఒక లాక్ అయితే వస్తుంది. అదైతే మీకు కూర్చోబెట్టేసి మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదైతే లాక్ అయిపోయింది. లాక్ అయిపోతే ఇదైతే బయటికి రాదు, లాక్ కూడా గట్టిగా. సో ఇప్పుడైతే లాక్ అయిపోయింది. సో క్లచ్ అయితే ఫిట్ చేస్తాం. సో ఇది క్లచ్ ఉంది, మేమైతే కొత్త అయితే కంపెనీ తీసుకున్నాము. సో ఇదైతే ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. సో దీని బోల్ట్ అయితే లూజ్ చేసుకోవాలి, కొత్త అయితే క్లచ్ ఫిట్ చేస్తున్నాము. సో దీని పైన బోల్ట్స్ అని వేస్తాము. సో ఫస్ట్ స్ప్రింగ్ అయితే వేస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇదైతే ఫిట్ చేసాము, ఇదైతే పాత చేసాము. సో కొత్త పెద్దగా ఉంది. సో ఇదైతే పాత చేసాము. అయితే డోర్ అయితే ఫిట్ చేస్తున్నాం. దీని బోర్డ్స్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదైతే టోటల్గా ఫిట్ అయిపోయింది. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ అయితే పెండింగ్ ఉంది. సో దీనికైతే ఇదైతే క్యాప్ కూడా బీచాలా. సో మీకు స్టార్ట్ అయితే చేసి చూపిస్తాం వెహికల్ అయితే. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే రెడీ అయిపోయింది పూర్తిగా. మేమైతే దీని అంతా ఫిట్ చేసాము. సో వెహికల్ అయితే మీకు స్టార్ట్ చేసి అయితే చూపిస్తాం. మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్, బైక్లో అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంజన్లో అయితే కూడా ఏం నాయిస్ అయితే లేదు. వెహికల్ అయితే ఆల్లోకి అయిపోయింది. నేనైతే ట్రైల్ వెళ్ళాను, గేర్స్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో క్లచ్ కూడా బాగానే వర్క్ అవుతుంది, పికప్ కూడా బాగుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నా ఛానల్ నెంబర్ అయితే ఉంది, నా కాంటాక్ట్ నెంబరు, దానికైతే కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.